జనరల్ సెక్రటరీ ఏపీ వీరి ద్వారా ఇద్దరు కోఆర్డినేట్ చేసి కాన్ఫరెన్స్ సిటీ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? జిల్లా సిటీ వాళ్ళు కూడా పెన్షనర్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? నెల్లూరులో 21,000 మంది ఉన్నారు సార్. సర్ప్రైజ్ 21 ప్లస్ అట్లీస్ట్ పెన్షన్స్ అసోసియేషను, అందులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మిక పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యల్ని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయారు. దాదాపు 10 డిమాండ్లతో యాక్చువల్గా వారి ముందు ఉంచారు. అయితే వారు చాలా సానుకూలంగా స్పందించిన విషయం తెలియజేశారు. ఖచ్చితంగా నా వంతుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ముఖ్య నాయకులుగా నేను కూడా మా పార్టీ అధినేత మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేసి మీకేదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిలన్నింటి వీలైనంతకు వచ్చే విధంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ యొక్క పెన్షన్స్ అసోసియేషన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే 2014లో మనది విడిపోయిన రాష్ట్రంలో ఆర్థికంగా లోటు బడ్జెట్ 14,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం అయినప్పటికీ అప్పుడు ఉద్యోగులకి మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. ఫిట్మెంట్ కూడా యాక్చువల్గా 43% ఆ రోజు ఇవ్వలేకపోయినా ఉద్యోగం మీద ఉన్న ప్రేమ దాంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, ఎందుకంటే ఆ రోజు ఆ కమిటీ అప్పుడు నేను కూడా ఉన్నాను, 25% ఫస్ట్ ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో 43% ఇచ్చారు, మీరు కూడా ఇవ్వండి సార్ అని అడగటం ఉద్యోగులు అప్పటికప్పుడు యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేయటం జరిగింది. అయితే ఈరోజు ఉద్యోగస్తులు ఎక్కడ చూసినా టీచర్లు కావచ్చు, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ ఎంప్లాయ్, ప్రతి ఒక్కరూ పూర్తిగా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ పోవాలంటే ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాల, ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్రానికి డిఫరెంట్ యాంగిల్స్లో ట్యాక్స్లు వస్తాయి. జిఎస్టీ యాంగిల్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాంగిల్ వస్తుంది, టీడీఎస్ వస్తుంది. తర్వాత డిఫరెంట్ యాంగిల్ వచ్చినప్పుడు కొంత సంక్షేమానికి చేయొచ్చు, కొంత డెవలప్మెంట్కి. అప్పుడు ఉద్యోగస్తులకు కూడా మనం పెన్షన్స్ కావచ్చు, వర్క్ చేసేవాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేసేట్టుగా రీజనబుల్గా చేయగలం. అదే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఎన్నోసార్లు అదే చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా, వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది. ప్రభుత్వ ఖజానా పెరిగినప్పుడు అందరి సంక్షేమం చూడగలం. ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, లేదా నిరుపేదలకు కావచ్చు. అలాంటి విజన్ ఈరోజు నాయకుడు జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను ఖచ్చితంగా మీరేదైతే నా ముందు కూడా పెట్టారో ఈ డిమాండ్లను ఏదైతే రిక్వెస్ట్ చేశారో వాటిని ఖచ్చితంగా మా పార్టీ అధినేత ముందు పెడతాను. 2024లో మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశంకి వేయండి, ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అన్ని పరిశీలించి మీ న్యాయమైన కోరికలను చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఉద్యోగులే కాకుండా పెన్షనర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమిలో ఉన్నటువంటి మిత్ర పక్షాలన్నిటికీ కూడా కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో వారికి అఖండ విజయం చేర్చాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలని పెన్షనర్లకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కానీ అనేక రకాలుగా తగ్గించడం జరిగింది. 27 ఫిట్మెంట్ 33 తగ్గించడం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ముఖ్యంగా పెన్షనర్లకి ఏదైతే 10% ఉందో దాన్ని 7%కి, మరి 15% ఉన్న దాన్ని 12%కి తగ్గించడం, ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించి మరి అన్యాయం చేయటం, ఫ్యామిలీ పెన్షన్లకు అన్యాయం, అందరికీ కూడా ఒక్క ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీదనే మరి 3% ప్రతి నెలకి పోతుందంటే ఒక 20,000 రూపాయలు పెన్షన్ ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు పోతూ ఉంది. ఈ 81% వల్ల 50,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 40,000 పోతూ ఉంది. అట్లాగే ఇవాళ ఒక్కొక్క పెన్షనర్కి కానీ, ఫ్యామిలీ పెన్షనర్కి కానీ, ఉద్యోగులకు కానీ
10,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 70,000 రూపాయల చొప్పున ఇప్పటికి మరి బాకీలు పడిపోయింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా 28లో ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కళ్ళకి 70,000 నుంచి 4 లక్షలు 5 లక్షలు కూడా బాకీ పడినటువంటి ఈ ప్రభుత్వం మరి ఉద్యోగులకి చాలా బాధలోనే అనేక రకాలుగా ఉన్నటువంటి అనేక కండిషన్స్ తీసేశారు. టీచర్స్కి ఉన్నటువంటి అనేక సదుపాయాలు తీసేయడమే కాకుండా జీవో రేషనలైజ్ అని చెప్పి వారికి ఉన్నటువంటి పోస్టులు తీసేయడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళని మరి అందరికీ కూడా కంపల్సరీ అపాయింట్మెంట్ లేకుండా పోయినాయి. కరోనాల టైంలో పోయినాయి. అన్ని రకాలుగా కూడా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాల్సింది పోయి ఆల్రౌండ్గా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లందరూ కూడా వారి యొక్క భవిష్యత్తును చాలా కోల్పోయినారు. సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నిటి మీద పన్నులు పెరిగిపోయినాయి. ఇవాళ ఆఖరికి ల్యాండ్ సీలింగ్లో ల్యాండ్స్ కూడా మరి మనకి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వలేవు అనేటువంటి పరిస్థితులకు వచ్చినాయి. అట్లాగే సామాన్య కుటుంబీకులు ధరలు పెరిగిపోయినాయి. పెరిగినటువంటి ధరలు మున్సిపల్ పన్ను, చెత్త పన్ను, అన్నిటి పన్నులు పెరిగిపోయినాయి. అట్లాగే విద్యార్థులకి చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకుండా పోయినాయి. ఐటీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు పోయి మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగంగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 12 లక్షల కోట్ల అప్పు జరిగి సామాన్య ప్రజల మీద 2 లక్షల రూపాయలు ఒక్కొక్కళ్ళ మీద ఇవాళ అప్పు భారం ఉంటే ఉద్యోగుల మీద మాకు రావాల్సినటువంటి బాకీలు ఒక్కొక్కళ్ళకి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఉంటే 2028లో ఇస్తాం, 2029లో ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కావాలనేటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. కాబట్టి ఈ విషయాలన్నీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది హైదరాబాద్లో. వారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మదనపల్లి మీటింగ్లోను అట్లాగే కుప్పం మీటింగ్లో కూడా వారు నేను 1వ తారీఖునే మీకు జీతాలు ఇస్తాను, ఈ ఉన్నటువంటి కోరికలన్నింటిని కూడా సాధ్యమైనంత వరకు నేను అమలు పరుస్తాను అని చెప్పడమే కాకుండా వారి ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారు కూడా మీ యొక్క బకాయిలన్నీ 24 నెలల్లో తీరుస్తామని చెప్పడం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో మీ సిపిఎస్ రద్దుకు కూడా మేము ఆలోచన చేస్తున్నాం, మా నాన్నగారు కూడా ఒక పెన్షనర్ అని చెప్పి ఆయన ఓన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డెసిషన్స్ తీసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలకి మరి చాలా సరళతరం చేసి ఉద్యోగాల్లో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కానీ బడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటివి అట్టడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని కొనసాగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం, మీరు కూడా భాగస్వాములు కమ్మని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపుకిచ్చారో ఆ పిలుపుకి మేము అందరం కూడా స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల 4 లక్షల మంది పెన్షనర్లు, వాళ్ళ కుటుంబాలు, ఫ్యామిలీలన్నీ కూడా తెలుగుదేశంకి ఓటేయాలని మేము డిసైడ్ చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్లందరూ కూడా మేము అట్లాగని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.